హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. మన కిచెన్లో ఈరోజు మీకు ఒకటి చూపిస్తానండి. ఇదైతే మీకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఎందుకో దొండకాయలు కట్ చేస్తుంటే నాకు మీకు కూడా చూపిస్తే బాగుంటుంది. ఎందుకంటే లేడీస్కి ఎప్పుడు ఎక్కువ వర్క్ ఉంటుంది కదా, కొంచెం కూరగాయలు కట్ చేసుకోవడంలో కానీ హడావిడి, పిల్లలకి మార్నింగే బాక్స్ రెడీ చేసుకోవాలి. ఆ బాక్స్ కోసం మనం కూరగాయలు కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. దానికోసం అనేసి ఈజీగా మీకు ఇలా చేసుకోవచ్చండి. అంటే జస్ట్ నేను చూపిస్తున్నానండి, నేను తెప్పించుకున్నానని చెప్తున్నాను. అంటే యూస్ఫుల్ ఉందని చూపిస్తున్నాను అంతే అండి. ఇది పెద్ద ప్రమోషన్ వీడియో కాదు, ఏమీ కాదు. జస్ట్ నేను ఎలా తెచ్చుకున్నానని చెప్తున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేస్తారని చెప్తున్నాను, అంతేనండి. ఏం లేదండి, దీనికి మనకి ఆనియన్ ప్రెస్ చాపర్ అండి ఇది ఏంటంటే మనకి ఒక బౌల్ లాగా ఇచ్చాడు, లోపల ఒక బ్లేడ్ టైప్ ఇచ్చాడండి, పైన ఒక ప్రెస్ బటన్ ఇచ్చాడు. ఇలాగ జస్ట్ మనం ఆన్ చేసుకొని ఇలాగ ప్రెస్ చేసుకోవడమే అండి. ప్రెస్ చేసుకుంటే చక్కగా కట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఆనియన్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇంట్లో ఎక్కువగా మనము ఆనియన్ ఎప్పుడు కట్ చేసుకుంటూనే ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో మనకు ఆనియన్ అనేది కట్ చేస్తూ ఉంటాం కదా. దీన్ని మరీ సన్నగా అంటే ఊరికే కట్ చేయలేము కదా. అలాంటి టైంలో ఇది ఉపయోగపడుతుందండి మనకి. ఏం లేదండి, సన్నగా కట్ చేసుకుంటే మనకి చక్కగా ఆమ్లెట్ పైన, దోశ పైన, ఎగ్ పొరటు ఇలాగా ఎన్నో మనకి ఆనియన్స్ ఎక్కువ పని ఉంటుందన్నమాట. ఆనియన్స్ ఎక్కువగా మనం కట్ చేసుకుంటాం కదా. ఇలాగ కొంచెం కట్ చేసుకోవాలండి. మరీ అలాగా ఆనియన్ వేస్తే కట్ అవ్వదు. కొంచెం ఇలా కట్ చేసి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. మీకు ఎంత కావాలి, బాగా సన్నగా కావాలంటే ఎక్కువ ప్రెస్ చేయండి. లేదు నార్మల్గా ఉంటే సరిపోతుంది కర్రీలోకి అనుకుంటే కొంచెం నార్మల్గా ప్రెస్ చేసుకోండి. చక్కగా ఇది సన్నగా అయితే అవుతున్నాయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే మంచిగా యూస్ఫుల్ అనిపించింది. మీరు కూడా ట్రై చేస్తారని మీకు కూడా చూపిస్తున్నాను అంతే. ఎందుకంటే మనకి కొంచెం మార్నింగే పిల్లలకి బాక్స్ హడావిడి ఉంటాం కాబట్టి ఇదైతే యూస్ఫుల్ అండి. అలాగే నేను ఇంకా దొండకాయలు కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ దొండకాయ ముక్కల్ని, మరి దొండకాయలు వేస్తే కట్ చేయలేదండి, అది కొంచెం దొండకాయలు కట్ చేసుకోండి. ఒక 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చక్కగా సన్నగా కట్ చేస్తుందండి. ఇలాగ సన్నగా ఉంటే కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా. ఇలాగ సన్నగా కట్ చేసి ఇస్తుందండి. ఇందులో ఆలుగడ్డ కట్ చేసుకోవచ్చు, టమాటోస్ కట్ చేసుకోవచ్చు, అలాగే దొండకాయ, సొరకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు ఇలాగ కట్ చేసుకోవచ్చండి. ఇలాగా కట్ చేసుకోవచ్చండి. మనకైతే యూస్ఫుల్గా ఉంది ఇదైతే. నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు కూడా నచ్చితే కనుక మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. అలాగే వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.